ఇక డీటెయిల్స్ చూసుకుంటే భూభారతిలో 1000 కోట్ల స్కామ్ జరిగిందా? తవ్వే కొద్దీ భూభారతి అక్రమాలు వెలుగు చూస్తున్నాయా? 2 జిల్లాల్లో 70 కోట్ల స్కామ్ జరిగిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. ధరణిలో అవినీతి జరిగిందని రద్దు చేసి భూభారతితో సమస్యలు పెంచారనే మాటలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ భూభారతి పోర్టల్లో ఎన్నో లోపాలు ఉన్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఇక చలాన్లను ఎడిట్ చేసి చెల్లింపులు జరిగినట్లుగా స్కామ్ చేశారు. ఈ కుంభకోణంలో 16 మంది నిందితులు ఉన్నట్లుగా తెలిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. తెలంగాణలో భూభారతి పోర్టల్ ప్రకంపనలు రేపుతుంది. దానికి కారణం భూభారతిని ఆ పోర్టల్ను ఉపయోగించుకొని అవినీతికి అక్రమాలు పాల్పడ్డారు. జిల్లాకి 50 కోట్ల చొప్పున మొత్తం అన్ని జిల్లాల్లో దాదాపు కలుపుకుని ఒక 1000 కోట్ల రూపాయల దాకా స్కామ్ పాల్పడ్డారనేది ఒక వాదన బలంగా వినిపిస్తుంది. అంటే ఏదైతే జనరల్గా మనం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదంటే ఏదైనా ఉంటుందో భూమికి సంబంధించి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటికి గవర్నమెంట్కి మనం ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటాం, దాన్ని చలాన్ల ద్వారా చెల్లిస్తూ ఉంటాం. సో ఆన్లైన్లో చలాన్ల ద్వారా చెల్లించిన మొత్తాన్ని ఆ చలాన్లకు ఉన్నటువంటి ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉంటుందో ఆ ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని వీళ్ళు స్కామ్ చేసినట్టుగా ఒక అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఒక 16 మంది కీ రోల్ పోషించారు అనేది ఒక సారాంశం మనకు తెలుస్తుంది. సో దీనిపైన గవర్నమెంట్ ఇప్పటికే స్పందించింది. ఎవరైతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారో ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా పాల్పడ్డారో, ఈ విధంగా చలాన్లు ఎడిట్ చేసి స్కామ్కు పాల్పడ్డారో వారి దగ్గర నుంచి ప్రతి పైసా కూడా వసూలు చేస్తామని ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో అంటే అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది ధరణిగా ఉంది. సో ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయి, దాన్ని అందుకే మేము మార్చేసామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిని భూభారతిగా మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ధరణిలో ఉన్న లోపాలంటే గత 10 ఏళ్ళలోని ఇవన్నీ కూడా జరిగాయి, ఇప్పుడు తమ భూభారతికి మార్చిన తర్వాత అయితే జరగలేదనేది ఆయన పాయింట్కి చెప్తున్నారు. అక్కడ ఆ ఆప్షన్ ధరణి పోర్టల్లో ఉన్నటువంటి ఏదైతే ఎడిట్ ఆప్షన్ ఉందో ఆ ఎడిట్ ఆప్షన్ సరిగా చూసుకోలేదు. దాన్ని ఎడిట్ ఆప్షన్ కారణంగానే ఇదంతా జరిగింది. అంత పెద్ద పోర్టల్ తయారు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాలి, ప్రతిదీ కూడా స్క్రూటినీ చేసుకొని ఆ పోర్టల్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ అది వాంటెడ్గా చేశారా లేదంటేనేమో వేరే అంశాన్ని నేపథ్యంలో పెట్టుకుని ఆప్షన్ ఆ విధంగా వదిలేశారనేది తెలియాల్సింది. బట్ ఓవరాల్గా మేము ఖచ్చితంగా ఎవరైతే నష్టం చేశారో అంటే ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ వర్షన్ చాలా డిఫరెంట్గా భిన్నంగా ఉంది. భూభారతి ధరణి పోర్టల్గా ఉన్నప్పుడు చాలా చక్కగా ఉంది. తర్వాత వీళ్ళు అదంతా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి భూభారతికి మార్చి అందులో చేసినటువంటి మార్పులు చేర్పుల వల్ల ఇదంతా జరిగింది. భూభారతి ద్వారా జరిగినటువంటి రెవెన్యూ లావాదేవీల వల్లనే ఇవన్నీ కూడా ఇట్లా ఆ విధంగా అంటే వారికి అనుకూలంగా ఎడిట్ ఆప్షన్స్ పెట్టుకొని దానిలో చలాన్లను ఎడిట్ చేసి ఆబ్వియస్గా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి చలాన్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ట్రాగా అంటే దాన్ని ఉన్న చలాన్లు ఎడిట్ చేసి డబ్బులు తీసుకోవడం అనేది దాన్ని తమ వైపుగా ఆ లావాదేవీలు చేర్చుకోవడం తీసుకోవడం అనేది ఓ పెద్ద బ్లండర్గా తెలుస్తూ ఉంది. సో దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యతను పట్టుకుంటామని చెప్తున్నారు. బట్ ఓవరాల్గా జరిగిన నష్టం ఏంటి? ఇప్పటివరకు చాలా నష్టం జరిగింది. ఒక 2 జిల్లాల్లోనే దాదాపు 70 కోట్ల మేరకు స్కామ్ జరిగిందనేది ఒక ఆరోపణ, లేదంటే దీనికి సంబంధించి విచారణ చేస్తాం, పూర్తి స్థాయిలో అందరిని పట్టుకుంటామని ప్రభుత్వం చెప్తూ ఉంది. బట్ జరిగిన నష్టం, డ్యామేజ్ పరిస్థితి ఏంటి? ఎవరి కారణం? ధరణి ఉండగా ఇదంతా జరిగిందా లేదంటే భూభారతిగా మారిన తర్వాత వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు, ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకునే విధంగా రెవెన్యూ శాఖ చెందిన కొంతమంది కీలక వ్యక్తులు ఈ విధంగా మార్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. బట్ ఒకరి మీద ఒకరు చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ధరణి ఉన్నప్పుడు జరగలేదని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. లేదు, ధరణి ఉన్నప్పుడే అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వదిలినటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఇప్పుడు భూభారతి కూడా దాన్ని కూడా చుట్టుకుంది, మేము మార్చిన తర్వాత కూడా ఇలా అయిందని చెప్తూ ఉన్నారు. బట్ మీరు కావాలని ధరణిలో తప్పులు ఉన్నాయి కాబట్టి భూభారతికి మార్చిన తర్వాత మరి మీరు ఎందుకు చూసుకోలేదని బీఆర్ఎస్ గత ప్రభుత్వం యొక్క వర్షగా వినిపిస్తుంది. ఓవరాల్గా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగినట్టుగా అర్థమవుతుంది, పెద్ద ఎత్తున స్కామ్ జరిగినట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపైన మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుందని తెలియాల్సి ఉంది. విజయ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. డెలివరీ రంగంలో తీవ్ర విమర్శలకు దారితీసిన 10 నిమిషాల డెలివరీ విధానానికి ముగింపు పడింది. గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమంపై వెల్లువెత్తిన ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తెరదించింది. న్యూఢిల్లీలో క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సమావేశమయ్యారు. గడువులోగా డెలివరీ చేయాలని తీవ్ర ఒత్తిడితో డెలివరీ సిబ్బంది రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారని, వారి భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి
మంత్రి ఈ సందర్భంగా సూచించారు. డెలివరీ సమయానికి సంబంధించిన కఠిన నిబంధనలను తొలగించాలని ఆయన కోరారు. మంత్రి సూచనకు కంపెనీలు సానుకూలంగా స్పందించి ఈ హామీని స్వచ్ఛందంగా తొలగిస్తామని హామీనిచ్చాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెలివరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఈ యొక్క గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారు 10 నిమిషాల్లో డెలివరీ అనేటువంటి నిబంధనలతోటి పనిచేస్తున్నటువంటి ఉన్న యొక్క 10 నిమిషాల వ్యవధిని దృష్టిలో పెట్టుకొని రోడ్లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వారి యొక్క డెలివరీ సమయానికి ఇస్తున్నటువంటి గిగ్ వర్కర్లకు ప్రాణ సంకటంగా మారినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర మంత్రి మున్సిఫ్ మాండవీయ ఈ యొక్క అంశం పైన ఆ యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రముఖ సంస్థలతోటి యాజమాన్యాలతోటి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క 10 నిమిషాల్లో 10,000 డెలివరీలు అనేటువంటి నిబంధన ట్యాగ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి 10 నిమిషాల్లో 30,000 అనే ట్యాగ్ని తయారు చేయాలని చెప్పేసి కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క సంస్థలు కూడా ఏకీభవించి ఈ పద్ధతిని మేము పాటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్మికులకు కొంత ఊరట కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. వారికి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ప్రయాణిస్తూ వాహన వేగాన్ని పెంచుతూ అలాగే ట్రాఫిక్ నిబంధనల్లో ఇరుక్కుపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ యొక్క సమయంలో డెలివరీ చేసేటప్పుడు కస్టమర్లు కూడా వారిని ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యాలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క మంత్రి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి వీటన్నిటిని కూడా చర్చించి ఆ యొక్క సంస్థలకు తెలియజేసినటువంటి నేపథ్యంలో సంస్థలు కూడా ఈ అంశాలను ఏకీభవించినటువంటి నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారవారిపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందడి చేశారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. క్రీడా పోటీలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాంశ్ కూడా వివిధ గ్రామీణ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాంశ్ వివిధ గ్రామీణ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని అంతర్దృష్టిని ఆకర్షించాడు. తాత చంద్రబాబు చేతుల మీదుగా ఓ ప్రైజ్ కూడా అందుకున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. థ్యాంక్ యూ మానస. ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రి లోకేష్ కుటుంబ సమేతంగా నారావారిపల్లి వెళ్ళారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా ముఖ్యమంత్రి తన ఫ్యామిలీతో అక్కడ కొత్త ఊరి వారితో చాలా సరదాగా గడిపే ఆనవాయితీ వస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గ్రామంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు, అదేవిధంగా విద్యార్థులు పాల్గొంటున్న క్రీడలను కూడా వాళ్ళు ప్రారంభించి ఎంతో సంతోషంగా తిలకించారు. అదేవిధంగా మందికి బహుమతులు కూడా ఏదైతే ముఖ్యమంత్రి చేతుల మీద అదేవిధంగా నారా లోకేష్ అందించడం జరిగింది. ముఖ్యమంత్రి మనవడు నారా దేవాంశ్ కూడా కొన్ని పోటీలలో పాల్గొని బహుమతులు అందుకోవడం జరిగింది. అంటే పల్లె వాతావరణం ఏదైతే సంక్రాంతి అంటేనే ఇది ప్రధానంగా రైతుల పండుగ. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టి అంటే ప్రతి ఏటా కూడా నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా అంటే తన హోదా ఏదైతే ముఖ్యమంత్రి అనే హోదా మధ్య కూడా గ్రామస్తులతో, ఇరుగు పొరుగు వారితో, నైబర్స్ తో అంటే అంత సన్నిహితంగా వారంతా కూడా కుటుంబస్తులుగా గ్రామ ప్రజలతో కలిసిపోతాడు. మరి ఈ రకంగా ఈ రోజు అయితే నారావారిపల్లిలో చాలా సందడి నెలకొంది. అందరూ కూడా ఎంతో సంతోషంగా అక్కడ గడిపిన క్షణాలు ఈ ఒక పదునాలు పూర్తి అని చెప్పి ఏదైతే క్రీడాకారులు అదేవిధంగా ముగ్గుల పోటీ చేసిన మహిళలను కూడా సీఎం అభినందించడం జరిగింది. అదేవిధంగా వారిని అంటే ఉన్నత స్థాయికి రావాలని సీఎం ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇలాంటి పండుగ ఏదైతే సంక్రాంతి అనేది ప్రజలకు సుఖశాంతులు ఇవ్వాలి, అదేవిధంగా పచ్చని పంటలతో, పైరులతో అంటే రైతులు దినదిన వృద్ధి చెందాలి, అదేవిధంగా ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని కూడా సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ప్రజలు తెలిసి ఆకర్షించారు, అభిలాషించారు. మరి ఇలాంటి సంక్రాంతి అందరి ఇళ్లలో కూడా సంతోషాన్ని, సుఖాన్ని నింపాలని అంటే రైతాంగం ప్రధానంగా ఏ ఇబ్బంది లేకుండా అంటే ప్రకృతి వైపరీత్యంలో తట్టుకొని నిలబడే విధంగా ఆ దేవుడు చల్లని దీవెనలు ఆశించాలని కూడా ఈ చంద్రబాబు నాయుడు గ్రామస్తులు, గ్రామీణ రైతాంగంతో అదేవిధంగా ప్రజలతో మమేకమై ఆకాంక్షించిన పరిస్థితులు మనం చూస్తున్నాము. మానస. ఓకే, థ్యాంక్ యూ బసవరాజ్.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో విచారణను కేవలం ఇద్దరి పాత్రకే పరిమితం చేసి ఇచ్చిన పాక్షిక ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆమె తాజా అప్లికేషన్ దాఖలు చేశారు. ఇక వివేక హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, రాజకీయంగా పెద్దల పాత్ర బయటపడాలంటే సంపూర్ణ దర్యాప్తు తప్పనిసరి అని పిటిషన్లో స్పష్టం చేశారు. పరిమిత అంశాలకే విచారణను కట్టడి చేయడం వల్ల నిజం వెలుగులోకి రాదని వాదించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ఏదైతే వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే పూర్తి స్థాయి అయితే కీలక మలుపు తిరిగిందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు వేసిన పిటిషన్ ఏవైతే ఉన్నాయో వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి చేసిన కేసు సంబంధించి ఏదైతే దాఖలు చేస్తున్నారో దానిపైన కూడా విచారణ కూడా చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ఒక కీలక మలుపు అయితే తిరిగిందని కూడా అనుకోవచ్చు. అయితే ఇంటి దొంగని తీసుకొని కూడా పట్టుకోలేని ఏదైతే సామెత ఉందో ఆ సామెతని ఒక ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. అయితే మొత్తానికి గతంలో కూడా మనం చూసాము, ఏదైతే ఇప్పటికే దాదాపు 5 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇంతవరకు ఏమాత్రము ఆ కేసు విషయం ఏదేమాత్రం ముందుకు కదలదలసిన కూడా పూర్తిస్థాయి అయితే సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే పూర్తిస్థాయి అయితే ఎవరు నిందితులను కూడా కనిపెట్టడానికి కూడా ఎన్ని రోజులు పడుతుందా కూడా అనేసి కూడా సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించిన సంగతి అయితే తెలిసింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఉందో పూర్తిగా అయితే ట్రయల్ కోర్టులో అయితే పూర్తిగా అయితే వచ్చే మంగళవారానికి అయితే పూర్తిస్థాయి అయితే నివేదిక ఇవ్వాలంటూ కూడా అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో సంబంధించి ఏదైతే సునీతారెడ్డి ఇచ్చినట్టు దాంట్లో ఏవైతే కేసు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారో వాటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. వాటిని కూడా పరిశీలించేస్తే అదే విధంగా ఎవరు నిందితులు అని కూడా దీనిపైన కూడా త్వరగానే మరో 3 నెలల్లోనే ఈ యొక్క కేసు సంబంధించి విషయాన్ని అంతా తేల్చాలంటూ కూడా ఒక సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో హైకోర్టులో అయితే ఏమాత్రము వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి ఏమాత్రం ఫైల్ ముందుకు వెళ్ళలేదంటూ కూడా కేవలం ఇద్దరికే పరిమితమైందంటూ కూడా పలు రకాల ఆరోపణలు వినిపించిన సంగతి అయితే అందరూ తెలిసింది. అయితే ఇవాళ చూస్తే సుప్రీంకోర్టులో సంబంధించి ఏదైతే ధర్మాసనం ఇచ్చినట్టు ఏదైతే ధర్మశాస్త్రం సంబంధించి అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి స్థాయి అయితే ఒక కీలక మలుపు అయితే తిరిగిందని సరిపోవచ్చు. అయితే వచ్చే మంగళవారం లోపు ఈ యొక్క నివేదిక ఇవ్వాలి అంటూ అదేవిధంగా రిపోర్ట్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే సునీతారెడ్డి ఏదైతే ఇచ్చిన పిటిషన్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా అయితే పరిశీలించాలంటూ కూడా చెప్పడం జరిగింది. విజయ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఏపీలో సంక్రాంతి పండగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున వేసిన భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు పండగ ప్రాముఖ్యతను చాటుతున్నాయి. పిండి వంటల ఘుమఘుమలు, పతంగుల సందడితో ప్రతి పల్లె సంబరాల్లో మునిగిపోయింది. ఇవన్నీ ఒకటైతే ఎంత నిర్బంధం, ఆంక్షలున్నా కోడి పందాల సందడి మాత్రం మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు కోస్తా కుర్రాల్లో కోడి పందాల జోష్ రేంజే వేరు. గతంలో సరదాగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్లాది రూపాయల వ్యాపారంగా మారిపోయింది. అసలైన సంక్రాంతి అంటే ఇప్పుడు కోడి పందాలు అనే స్థాయికి చేరుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఓకే, రేపటి నుంచి 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయాన్ని అడ్డం పెట్టుకుని జోదాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కోడి పందాలు, ప్యాకెట్లు నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కువగా పెద్ద ఎత్తున ప్యాకెట్లు, కోడి పందాలు నిర్వహించే ఆనవాయితీ అయితే కొనసాగుతూ వస్తుంది. ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. దీనికోసం కోర్టులు కూడా వెళ్ళి తేలు తెచ్చుకున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు కోడి పందాలను నిర్వహించకుండా, కత్తి కట్టకుండా కోడి పందాలు ఆడేలా చూడాలని చెప్పేసి పోలీసులకు, అదేవిధంగా జిల్లా ఎస్పీలకు, జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోడి పందాలు జరగకుండా చూడాలని, జోదాలు జరగకుండా, ప్యాకెట్లు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా కోర్టు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని చోట్ల ఎక్కడైతే బిల్లు నిర్వహిస్తున్నారో ఆ బిల్లు నిర్వహిస్తున్న దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్లతో దున్నేసి
ట్రాక్టర్లో దున్నేయటం జరిగింది. ట్రాక్టర్లో దున్నటం ప్లస్ ఆ బెర్లన్నింటినీ కూడా చెరగొట్టడం, పూర్తిగా మొత్తం డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది. కొన్ని చోట్ల మాత్రం అధికారులు రాజకీయ నాయకులు ఒత్తిళ్లకు తలొగ్గి నామకే వాస్తవ అక్కడ బోర్డులు పెట్టి వాటికి ఫోటోలు దిగి ఫోటోలకు మాత్రమే పరిమితం అయ్యారు. కొన్ని చోట్ల ప్రకటనలకు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పుకోవచ్చు. మనం కృష్ణా జిల్లాలో మనం టోటల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో చూసుకుంటే ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు జిల్లా వరకు కూడా పందాలు పెద్ద ఎత్తున జరుగుతా ఉన్న నేపథ్యం అయితే చోటు చేసుకుంటా ఉంది. ముఖ్యంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. గత ఏడాది ఒక పందెంలోనే 1,20,00,000 ఒకే ఒక కోడి కొట్టడం కూడా చాలా సంచలనం కలిగించింది. ఆ తర్వాత దానిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఎలాగే మనం చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, భీమవరం, ఐబీవరం ఇలా కొన్ని చోట్ల ఇలాగా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్నాయి. అలాగే సీతారామరాజు జిల్లాలో కూడా కొన్ని చోట్ల పందాలు జరుగుతా ఉన్న నేపథ్యం అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా పోలీసులు ఎంత కట్టడి చేయాలనుకున్నా కానీ కట్టడి చేయలేని తరహాలో పెద్ద ఎత్తున బిర్లు నిర్వహించడం. అంతేకాకుండా ఈ ఏడాది కొత్తగా ఒక సంస్కృతిని తీసుకొచ్చారు. ఏ బిరుల్లో ఏ టైంకి ఎంత పందెం జరుగుతుంది, ఎంతమంది పాల్గొంటున్నారని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు కూడా చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దీనిలో మొత్తంగా చూసుకుంటే పెద్ద పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ నాయకులందరూ కూడా దీనిలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రాజకీయ నాయకులందరూ ఇన్వాల్వ్ అవ్వడం కారణంగానే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. టోటల్ గా ఈ 3 రోజులకైతే పర్మిషన్లు ఇస్తున్నారు పోలీసులు అఫీషియల్ గా అని చెప్పేసి కొన్ని బాధలు అయితే వినిపిస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం తాము ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వట్లేదని, ఎక్కడైనా పోటీలు నిర్వహిస్తే, ఏదైనా కోడి పందాలు కానీ వేకాటలు కానీ నిర్వహిస్తే, గుడ్డు పందాలు కానీ నిర్వహిస్తే పెద్ద ఎత్తున వాళ్ళందరి మీద బైండోవర్లు పెడతాం, వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే పోలీసులు ఈ కోళ్లకు కత్తులు కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా బైండోవర్లు తీసుకుని, వాళ్ళందరినీ అదుపులో తీసుకుని, వాళ్ళందరి మీద బైండోవర్లు విధించి వాళ్ళందరినీ కూడా దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి సూచనలు కూడా చేయడం జరిగింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, కోర్టులు ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాత్రం రాజకీయ నాయకుల అండతోనే ఈ జోదగాళ్ళందరూ కూడా పేటరేగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే పెద్ద ఆదాయ వనరుగా పండుగని చెప్పుకోవచ్చు. కొంతమంది రాజకీయ నాయకులు దీని మీద బేస్ అయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇది కోడి పందాలు, ముఖ్యంగా కోడి పందాలు కానీ ప్యాకెట్ కానీ చూసుకుంటే దీనిలో ఎక్స్పర్ట్లు ఉంటారు. ఈ సామాన్య ప్రజల్ని గెలిచే పరిస్థితి అయితే ఉండదు. దీనిలో టెక్నికల్ గా ఆడే వాళ్ళకి మొత్తం ఏదైనా కానీ గెలుపు సంభవించే అవకాశం కూడా ఉంటుంది, గెలుపు సాధించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కోడి పందాల్లో 2-3 రకాల టెక్నిక్స్ ఉంటాయి. నిర్వాహకులు ఏ కోడిని గెలిపించాలో ముందే నిర్దేశించేశారు. ఈ కోడి గెలవాలని చెప్పి ముందే నిర్దేశించారు. ఈ కోడి గెలిచే దానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కోడి కట్టేవాడే ఆ కోడి ఏ కోడి గెలవాలనేది నిర్దేశిస్తాడు. నిర్వాహకుడు చెప్పినట్లుగానే కోడి కత్తి కట్టేటప్పుడే కత్తిని లూజ్ గా కట్టడం, టైట్ గా కట్టడం, ప్లస్ మొద్దు కత్తులు కట్టడం, ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఈ టెక్నిక్స్ అన్నిటిని వాడడం వల్ల నిర్వాహకులు నిర్దేశించిన కోళ్ళే గెలుస్తా ఉంటాయి ఎప్పుడు కూడా. అంతా కూడా సామాన్య ప్రజలు, సంప్రదాయ ముసులు పూర్తిగా నష్టపోతున్నారు. ఎవరైతే బిర్లు నిర్వహిస్తున్నారో వాళ్ళు మాత్రమే లాభాలు ఆర్జిస్తారు, కానీ సామాన్య ప్రజలు లాభాలు ఆర్జించే పరిస్థితి అయితే ఉండదు. ఇది ఇక్కడ టోటల్ గా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. రైట్ సుబ్బు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు గాయపడితే వాటికి తిండి పెడుతున్న వారిదే పూర్తి బాధ్యత అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని కూడా కోర్టు సూచించింది. అంతేకాదు, వీధి కుక్కల నియంత్రణపై తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడుల్లో గాయపడిన వారికి పరిహారం రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వీధి కుక్కలో అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. వీధి కుక్కలపై దాడికి పాల్పడిన చిన్నపిల్లలపై, వృద్ధులపై గాయపడితే వారికి పూర్తి బాధ్యత అనేది కుక్కలు పెంచిన వారిదైతే ఉంటుందన్నమాట. అయితే గతంలో అయితే
కొన్ని ఆదేశాల మేరకు అయితే చూసుకున్నట్లయితే కుక్క నియంత్రణపై కొన్ని ఇంజక్షన్లు ఇచ్చి అయితే మాత్రం కుక్కల సంతతి పెంచకుండా అయితే మాత్రం కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో చూసుకున్నట్లే అయితే మాత్రం ఆ కుక్కల్ని తీసుకొని వెళ్ళేసి అడవిలో కొన్ని ప్రదేశాల్లో అయితే మాత్రం, లేదంటే ఫామ్ హౌస్ అట్లాంటి వాళ్ళు కుక్కలు పెంచే వాటిలో అయితే మాత్రం కొన్ని ప్రదేశాల్లో పెంచేవాళ్ళు ఉండటం అనేది జరిగింది. కానీ ఇప్పటికైతే విపరీతంగా కుక్కలు భారీ ఎత్తున పెరగడంతో, సంతతి పెరగడంతో ఆ కుక్కలు అయితే వీధుల్లో రోడ్ల మీద బాగా సంచరిస్తుండగా ఆ కుక్కల వల్ల బారిన పడిన వారు, బాధితులు అయితే పిల్లలు అయితే కావచ్చు, వృద్ధులు అయితే కావచ్చు, వీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు కరవడంతో అంటే కొంతమంది మరణించిన వారు అయితే, లేకపోతే అయితే కొంతమంది ఆసుపత్రి పాలు అవుతున్నారు అనమాట. అత్యున్నత న్యాయస్థానంగా అయితే తీర్పు అయితే చేసింది అనమాట. కుక్కలపై అంత ప్రేమ ఉంటే వీధుల్లో కాకుండా వాళ్ళ ఇళ్లలో పెంచుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి వీధి కుక్కల నియంత్రణపై తమ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. వీధి కుక్కలు దాడిలో గాయపడిన వారిని పరిహారం చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏదైతే రాష్ట్రంలో కుక్కలు అయితే కరడంతో వాళ్ళ బాధితులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ పూర్తిగా బాధ్యత అయితే వస్తుంది. ఈ విషయంపై నిర్లక్ష్యం వహిస్తే కోర్టు నిర్దేశన ప్రకారంగా వాళ్ళు తప్పనిసరిగా వారి కుటుంబం చెల్లించాల్సి ఉంటుందంట. అయితే దీని మొత్తం మీద ఈ విషయంపై అయితే సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్నాథ్ హెచ్చరికలు అయితే జారీ చేశారట. సుప్రీంకోర్టు చేసిన ఈ కీలక వ్యాఖ్యలు అయితే వీధి కుక్కల సమస్యలపై కొత్త చర్చనీయాంశంగా మారింది అనుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సువర్ణబాబు. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.